విశాల భారతి విబిటీవీకి స్వాగతం పలుకుతూ మనం ఇప్పుడు శ్రీ విశిష్ట హాస్పిటల్స్లో ప్రసిద్ధ వాజీకరణ డాక్టర్ ప్రసాద్ గారితో ముచ్చటిస్తున్నాం. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ప్రముఖంగా వస్తున్న సమస్యలకి సలహాలు పొందడానికి వారిని మనం సంప్రదించాం. అందులో భాగంగా డాక్టర్ గారు ఏ ఇంట్లో చూసినా సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఎవరు పెళ్లి చేయాలన్నా సాఫ్ట్వేర్ అమ్మాయి ఈ రకంగా పోకళ్ళలో ఉన్న ఈ సమాజంలో వాళ్ళు పాపం 24 గంటలకు 7 కింద ఆ ఉద్యోగాల్లో అలా తప్పనిసరి పరిస్థితుల్లో అంటిపెట్టుకొని పనిచేసి ఇంట్లో వాళ్ళకన్నా వైఫ్ కన్నా మిన్నగా ఆఫీసులో ఉద్యోగమే గొప్పగా ఉంటుంది. వాళ్ళు పడుతున్న సమస్యల్లో మా దృష్టికి వచ్చినట్టుగా మీకు తెలియజేస్తున్నాం, పరిష్కారాలు అడుగుతున్నాం. ముఖ్యంగా అబ్బాయిలకి పెళ్ళైన కొద్ది రోజుల్లోనే మా అమ్మాయి సంతృప్తిగా లేదు, అబ్బాయికి డాక్టర్ ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే అబ్బాయికి వీరీకణాలు తక్కువట, ఆయన సంసార జీవితానికి తక్కువవుతున్నాడు, మేము డైవర్స్ అయిపోతున్నాం. ఇలా సంసారాలు దెబ్బతింటున్నట్టు మా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళ పరిష్కారం కోసం మన ఆయుర్వేద విధానంలో ఒక మంచి పరిష్కారాన్ని వాళ్ళు చూపిస్తారని, వాళ్ళకి మంచి సలహాలు ఇస్తారని మీ దృష్టిలో పెడుతున్నాం. మీరేమంటారు? మీరు చెప్పేది 100% వాస్తవం అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము చూసేటువంటి కేసెస్లో మ్యాక్సిమం కేసెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో వచ్చేటువంటి ఇన్ఫెర్టిలిటీ సమస్య. దీనివల్ల వాళ్ళు కొంత అపోహలకు లోనై దీనివల్ల వారు కొంత అపోహలకు లోనై వారి యొక్క కుటుంబ విషయాల్లో పర్సనల్గా ఎస్పెషల్లీ ఈ సంసార జీవితానికి మగవారు పనికిరారనేటువంటి అభియోగం మోపి, అలా ఏ విధంగా పిల్లలు కూడా పుట్టరేమో ఇతనికి అనేటువంటి అభియోగం మోపి చాలామంది డైవర్స్ దాకా వెళ్ళి చాలా ఇష్యూస్ అయ్యేటువంటి ఫ్యామిలీస్ మన దగ్గర చాలామంది వస్తున్నారు. ఇక్కడ మేజర్గా అందరూ గుర్తించాల్సిన అంశం ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులలో ఉండేటువంటి వర్క్ స్టైల్స్ కానీ, వారు పనిచేసే వేళలు, వాళ్ళు తినేటువంటి ఆహారము, తీసుకునేటువంటి ఆహారం యొక్క వేళలు, అంటే టైమింగ్స్ ఆఫ్ ద ఫుడ్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ, అట్లా విధంగా నిద్రపోయే టైమింగ్స్, టోటల్ లైఫ్ స్టైలే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉండటం వల్ల, అంటే నేచర్కి చాలా దూరంగా ఉండటం వల్ల, బాడీ మెటబాలిక్ చేంజెస్ రావడం వల్ల అల్టిమేట్గా అది ఇన్ఫెర్టిలిటీ సమస్యకు లోన్ చేస్తుంది. కేవలం మగవారు ఒక్కరికే కాదు, లేడీస్కి కూడా. సో లేడీస్ కూడా ఈ రోజున చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ వాళ్ళలో పీసీఓడి సమస్యలని, థైరాయిడ్ సమస్యలని, అలాగే ఫైబ్రాయిడ్స్ అని, సిస్టులని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, ఈ రకమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మేజర్గా బాడీ మెటబాలిక్ చేంజెస్ రావడం వల్ల స్త్రీ పురుషులలో హార్మోనిక్ బ్యాలెన్స్ అవుతుంది. మనకి రెగ్యులర్ యాక్టివిటీస్లో వచ్చేటువంటి చాలా సమస్యలు ఉంటాయి. అంటే లైక్ బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సో ఇలాంటివి. సో వాటి వల్ల కూడా మనకి ఇన్ఫెర్టిలిటీ సమస్యలకి దారితీస్తుంది. మెయిన్గా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే వీర్యకణాల లోపాలకి సెక్స్ సమస్యకి సంబంధం లేదు. సో అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది కేవలం పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు వారికి ఏ రకంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అనేది అంశం ఇక్కడ. సో ఈ వీర్యకణాలు అనేది మగవారికి సహజ సిద్ధంగానే వారికి 12-13 సంవత్సరాల వయసు అప్పటి నుంచి టెస్టికల్స్లో వృషణాల్లో ఎప్పుడు పుడుతూనే ఉంటాయి, చనిపోయే వరకు పుడుతూనే ఉంటాయి. అంటే మగవారి యొక్క పుట్టుకే జనరేషన్ ముందు తీసుకెళ్ళటానికి, అదేవిధంగా ఆడవారి యొక్క పుట్టుక మనకి జనరేషన్ని ముందు తీసుకెళ్ళడానికి. సో కాకపోతే వీరి నుంచి వచ్చేటువంటి వీర్యకణాలు, లేడీస్లో ప్రతి నెలసరిలో వచ్చేటువంటి అండం, వీటి యొక్క కలయిక వల్లనే మనకి జనరేషన్ అనేది ముందుకెళ్తుంది. ఇది సృష్టి రహస్యం. సో ఇది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? మన యొక్క బాడీ మెటబాలిజం మీదే ఈ యొక్క హార్మోన్స్ యొక్క పనితనం కానీ, స్పెర్మటోజెన్సిస్ అంటే వీర్యకణాల యొక్క పుట్టుక కానీ, అదేవిధంగా లేడీస్లో కూడా అంతే, వారి యొక్క అండం యొక్క రిలీజ్ కానీ, ఇతర అంశాలు కానీ, అంటే వాళ్ళు ఫెర్టైల్ అయిన తర్వాత డెలివరీ వరకు వచ్చేటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా హార్మోన్స్ యొక్క పనితనం బాగుండాలి, వారికి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ, మానసికపరమైనటువంటి పరిస్థితి బాగుండాలి, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఏమి గురి కాకూడదు బాడీ. సో ఇలాంటి అంశాలన్నీ బాగుంటేనే వారు సెక్స్ లైఫ్ని కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యను కానీ లీడ్ చేయగలుగుతారు.
సో ఇక్కడ సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుందంటే మన యొక్క వర్క్ స్టైలే మన యొక్క అక్కడ మెయిన్ ప్రాబ్లం, హజార్డ్ మెయిన్ కాజ్ అదే అవుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగానే మగవారి యొక్క కౌంట్ తగ్గిపోయింది అనేది మనకి WHO చెప్తూ ఉంది ఈ రోజున. అది వరకు మనకి పూర్వ జనరేషన్లో మనకి 100-200 మిలియన్స్ ఉండేటువంటి సెమన్ కౌంట్ మగవారికి ఈ రోజున 20 మిలియన్స్ ఉంటే చాలు వారికి నార్మల్ కౌంట్ అని చెప్పడం జరుగుతుంది మేమే. సో అంటే అర్థం ఏంటి, మగవాడి యొక్క పొటెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా తగ్గిందనేది మనం అర్థం చేసుకోవాలి. తక్కువ ఉండేవాళ్ళకి ఇంకా తగ్గుతుంది. అంటే ఎవరైతే ప్రతికూల వాతావరణాల్లో పనిచేస్తారో వారి యొక్క కౌంటు తగ్గే అవకాశం ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సెక్స్ఫుల్గా కూడా అంటే శృంగారంలో పటుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అయితే ప్రిమిచ్యూర్ జాక్యులేషన్ కానీ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ అయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా వారు పనిచేసేటువంటి సమయము, పనిచేసేటువంటి ఒత్తిడి, పని ఒత్తిడి, అదేవిధంగా వారి యొక్క తీసుకునేటువంటి పద్ధతి అంటే యాంగ్జైటీ కండిషన్స్కి ఎక్కువ లోనవుతూ ఉన్నారు ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా. బికాజ్ ఆఫ్ షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్ ఈ ఎక్కువ పెద్ద రిజల్ట్స్ రావాలని, వాళ్ళు పెద్ద అచీవ్మెంట్స్ చేయాలని షార్ట్ టర్మ్లోని. సో అలాంటి వర్క్లోడ్స్ని తక్కువ టార్గెట్లో ఎక్కువ అచీవ్ అవ్వాలని, ఇట్లాంటి అంశాలు, లేదంటే వేరే వాళ్ళు ఎక్కువగా మనకన్నా ముందుకెళ్తున్నారు, మనం ఇంకా టీమ్ లీడ్ చేయాలని. సో ఇలాంటి అంశాలు సో మనీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు యాంగ్జైటీ కండిషన్స్లోనయ్యి తద్వారా వాళ్ళ బాడీలో ఎక్కువగా స్ట్రెస్ వల్ల, ఈ యాంగ్జైటీ వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా. ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ డెవలప్ అవుతాయో శరీరంలో అవి ఈ మన రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్తో చేరి క్లాట్స్ కింద ఏర్పడి శరీరంలో ఎక్కడైనా బ్లాక్స్ అవడానికి అవకాశం ఉంది. అయితే మేబీ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా శరీరంలో ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంది. సో లేదంటే ఇప్పుడు జెంట్స్లో వచ్చేటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మూల కారణమైనటువంటి రక్తం ఫ్లో సరిగా ఉండట్లేదు అనేటువంటి అంశం ఏదైతే ఉందో. సో అంటే ఈ కొన్ని కండిషన్స్ మనం చెప్తూ ఉంటాం. సో ఆర్టరీలో బ్లడ్ ఫ్లో రావట్లేదు పెనిస్కి, అదేవిధంగా వీనస్ ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి కండిషన్స్ చెప్తూ ఉంటాం. సో ఈ కండిషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బికాజ్ ఆఫ్ దీస్ రీజన్స్. ఇప్పుడు నేను చెప్పే రీజన్స్ వల్లే, అంటే రక్తం యొక్క వీషియేషన్ జరగటం వల్ల, రక్తంలో క్లాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఆ క్లాట్స్ మనకి ఇబ్బంది క్రియేట్ చేయడం వల్ల అంగం పూర్తి స్థాయిలో గట్టిపడిపోవడం జరుగుతుంది. ఇకపోతే మేజర్గా వీర్య కణాల యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇవే రీజన్స్ వల్లే వచ్చాయి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే స్ట్రెస్ రిలాక్స్ అని వీకెండ్ అయ్యేసరికి వారు ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, చాలామంది డ్రగ్స్, స్టెరాయిడ్స్, ప్రతిదానికి యాంగ్జైటీ కండిషన్స్కి వారు యూజ్ చేసేటువంటి యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్, అట్ ద సేమ్ టైం వారు సొంతంగా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్, ఇవన్నీ కూడా వారు ఒక డంప్ యార్డ్ లాగా అయిపోతున్నారు. అంటే అటు ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్టెరాయిడ్స్ అండ్ లిక్కర్, సంథింగ్ లైక్ డ్రగ్స్ అండ్ ఆల్, స్మోకింగ్ అండ్ ఆల్, అట్ ద సేమ్ టైం వాటి నుంచి కవర్ చేసుకోవడానికి ఎక్సెసివ్గా తీసుకునేటువంటి ఇంటర్నల్ మెడిసిన్స్, అది మల్టీవిటమిన్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు, యాంటాసిడ్స్ తీసుకుంటున్నారు, యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నారు. సో ఆన్లైన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్చేజ్ చేసుకుని మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది హై ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా తప్పే. అంటే మనం నేచర్కి ఎప్పుడైతే అగెనెస్ట్ ఉంటామో నిద్రపరంగా, ఆహారపరంగా, వ్యవహారపరంగా, అంటే మీరు ఏదైతే పని చేసేటువంటి పరిస్థితులకి ఎప్పుడైతే ఇవి డెడ్లీ అగెనెస్ట్ ఉంటుందో, సూర్యచంద్రులకి అగెనెస్ట్గా, అంటే పగలు మనం వర్క్ చేయాల్సింది ఈ కండిషన్స్లో పగలు, నైట్ టైం మనం నిద్రపోవాలి. అది ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రతి జంతువు చేస్తుంది, మనమే చేయట్లేదు. మనుషులుగా మనకు ఉండేటువంటి పని ఒత్తిడి వల్ల మనం మిడ్ నైట్ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎవరైనా, అది మగవారు కానీ ఆడవారు కానీ తీసుకోండి, అందరికీ నైట్ హాలిక్సే, నైట్ వర్క్ హాలిక్స్. అంటే రాత్రిపూట ఎక్కువ పని చేస్తారు, డే టైం అంతా పడుకుంటారు, లేదా డే టైం ఇంకేదో వర్క్లో ఉంటారు. అంటే అటు నైట్ టైము రెస్ట్ ఉండదు, మెయిన్గా డే టైం కూడా. ఎస్పెషల్లీ నిద్రపోవాల్సింది ఇప్పుడు మనం నైట్ టైం. ఇక్కడ జరుగుతుంది ఏంటి, సో ఆటోమేటిక్గా ఇందాక నేను చెప్పినట్టు బాడీ మెటబాలిజం మీద ఎఫెక్ట్ పడుతుంది ఆబ్వియస్లీ. అందుకే మీరు చూడండి సాఫ్ట్వేర్స్లో థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు, హార్మోన్ సమస్య వాళ్ళు, ఒబిసిటీతో బాధపడేవాళ్ళు, తక్కువ వయసులో డయాబెటీస్ వచ్చేవాళ్ళు, మీకు లిస్ట్ పెట్టుకుంటే మీకు అన్ని రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఫిస్టులా, IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇట్లా వాటినా. సో ఇందులో ఏదైనా కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్య దారితీస్తుంది.
అంటే బాడీ అంటే ఇన్ఫెర్టిలిటీ అనేది 2 రకాల సమస్యల వల్ల వస్తుంది. మొదటిది సెక్సువల్ ప్రాబ్లం ఉన్నా ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది, రెండవది మగవారిలో విరికణాల లోపం, మూడవది ఆడవారిలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఈ 3 రకాల సమస్యల వల్ల ఇన్ఫెర్టిలిటీ లేదా జెనెటికల్. సో ఈ సమస్యల్లో మేజర్గా మనం వీరకణాల యొక్క లోపం అనేది మగవారిలో గుర్తించాల్సిన అంశం ఎప్పుడంటే, చాలామంది ఏం చేస్తారంటే మ్యారేజ్ తర్వాత 2-3 సంవత్సరాలు ట్రై చేసి అప్పుడు వారు పిల్లలు పుట్టకపోతే ఆడవారికి మొత్తం అన్ని టెస్టులు చేయించి వారు నార్మల్ ఉంటే అప్పుడు మగవాడు టెస్ట్ కలుగుతుంది. జరుగుతున్నటువంటి అంశం చాలా ఇప్పుడు ఈ మధ్య చాలా కొద్ది చేంజ్ వచ్చింది, బట్ ఇంకా స్టిల్ చాలామంది అలాగే ఉన్నారు. అయితే ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చేసేటువంటి ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరిగిపోవడానికి, సెక్స్ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి, హార్మోన్స్ సమస్యలు పెరిగిపోవడానికి ముఖ్య కారణం లేట్ మ్యారేజెస్. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఏం చేస్తున్నారు, సెటిల్ అయిన తర్వాత లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుంది వాళ్ళకి, అయినా ఇంకేదో అచీవ్మెంట్ పెట్టుకుంటారు, నేను మేనేజర్ అవ్వాలను, టీమ్ లీడర్ అవ్వాలను. సో ఈ రకమైనటువంటి అంబిషన్స్లోకి వెళ్ళిపోయి కేవలం కంఫర్ట్స్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, సెటిల్మెంట్ అనేటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, లైఫ్కి మన లైఫ్ ఏదైతే ఉందో దానికి మేజర్గా దాని యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది, మనకి జనరేషన్ ముందుకెళ్ళినప్పుడే పరిపూర్ణత వస్తుంది. మగవారు ఆడవారు పుట్టినది జనరేషన్ ముందు తీసుకెళ్తాను. ఈ కాన్సెప్ట్ని అందరూ మర్చిపోయి, ఇప్పుడు పూర్వకాలంలో అందరూ మనం చిన్నప్పుడు అందరూ పాత రోజుల్లో అందరూ 12 ఏళ్ళ 13 ఏళ్ళు పెళ్లి చేస్తే బాల్య వివాహాలు అన్నారు. సరే ఓకే, 18 ఏళ్ళకి అట్లీస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ మన భారత పౌరుల యొక్క దీన్ని బట్టి రాజ్యాంగాన్ని బట్టి మనం 18 సంవత్సరాలకి ఆడపిల్లలు పెళ్లి చేయాలి, 21 సంవత్సరాలకి మగపిల్లడికి రెడీ అవుతారని చెప్పి మన చట్టం చెప్పింది. సో అట్లీస్ట్ దాన్ని ఫాలో అవ్వడం. ఇప్పుడు అందరూ 30-35 ఇయర్స్కి 40 ఇయర్స్కి మ్యారేజ్ మగవాడు పనికొస్తాడండి, లేడీస్ పనికిరారు. ఎవరు గ్రహించట్లేదు. ఇప్పుడు లేడీస్ కూడా చాలా ఎంత అంటే 35 ఇయర్స్కి 40 ఇయర్స్కి మ్యారేజ్ రెడీ, ఇప్పుడు రెడీ మేము అంటున్నారు. పిల్లలు పుట్టాలి అంటే వాళ్ళకి సర్టన్ ఏజ్ దాటిపోయిన తర్వాత పిల్లలు పుట్టాలి, అది నేచర్. మనం దాన్ని అగనెస్ట్కి వెళ్ళగలం. అట్లాగే మగవాళ్ళలో కూడా మార్పులు వస్తాయి. 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత వాడికి కౌంట్ తగ్గే అవకాశం ఉంది, సెక్షువల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఇతరత్ర అంశాలు అనేక అంశాలు ఈ 30 ఇయర్స్లో అతని యొక్క బాడీ ఫేస్ చేస్తూ ఉంటుంది. అంటే వర్క్ స్టైల్లో వర్క్ విషయంలో వచ్చేటువంటి ఈ టెన్షన్ ఒక 2-3 సంవత్సరాలదే కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి, బట్ కానీ ప్రీవియస్ హిస్టరీలో అతను దాన్ని అచీవ్ చేయడానికి బాడీని ఎంతో ఇబ్బంది పెట్టి ఉంటాడు నేచర్కి విరుద్ధంగా. అది ప్రతి అంశము కూడా మన శరీరానికి ఎఫెక్ట్ ఇస్తుంది. దీన్ని అందరూ మర్చిపోతున్నాము. సో ముందుగా గ్రహించాల్సింది ఇది యువతే. ఇప్పుడు ఎవరైతే యంగ్ జనరేషన్, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, అట్లీస్ట్ ఉండి ఫ్యామిలీస్ ఉండి ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు, ఇది ఫస్ట్ మేజర్గా దీన్ని గ్రహించాలి. బికాస్ ఇన్ఫెర్టిలిటీ సమస్య అది కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేడీస్లో పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు, ఏ కండిషన్స్ వల్లైనా ఇన్ఫెర్టిలిటీ కానీ సెక్స్ ప్రాబ్లం అనేది జబ్బులు కాదు, ఆ యొక్క లోపాలు, డిఫెక్ట్స్ అది. సో డిఫెక్ట్ ఎప్పుడు మనం ఏం చేయాలి, ఓవర్కమ్ చేయాలి, రోగాన్ని అయితే తీసేయాలి. సో డిఫెక్ట్ను ఓవర్కమ్ చేయాలంటే దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని కూడా ఉపయోగం లేదు. మీకు డయాబెటీస్ వచ్చింది, తెలుసుకుని ఉపయోగం లేదు. ఎలా కంట్రోల్లో ఉండాలి, తక్కువ డోస్తో, ఇది మీరు గ్రహించాలి. అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ సమస్యతో మీరు బాధపడుతున్నప్పుడు మేజర్గా మగవారిలో వచ్చేటువంటి వీరికణాల లోపాలకి సహజంగా శరీరపరంగా చూసుకుంటే మనకి కౌంట్ తక్కువ ఉంటాను ఒలిగోస్పెర్మీ అంటారు. ఒకవేళ మొటిలిటీ కనుక తక్కువ ఉంటే, కదలికల్లో కనుక తక్కువ ఉంటే అస్థెనోస్పెర్మీ అని అంటారు. అదేవిధంగా ఈ అసలు వీరికణాలు పూర్తిగా జీవమే లేకపోతే నెక్రోజోస్పెర్మీ అంటారు. అదేవిధంగా కౌంట్ 0 ఉంటుంది, 0 ఉన్నదాన్ని మనం అజోస్పెర్మీ అంటారు. సో ఇవి మళ్ళీ 2 కండిషన్స్ ద్వారా వస్తుంది. మొదటి జెనెటికల్గా కనుక జీరో కౌంట్ ఉండి వాళ్ళకి అజోస్పెర్మీ కండిషన్స్ ఉంటే ట్రీట్మెంట్సే ఉండవండి. మిగతా ఎలాంటి కండిషన్స్కైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీనిలో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లం హార్మోన్ సమస్యలతో పాటుగా చాలామందికి ఈ జీన్స్ ప్యాంట్ ఎక్కువ వేసుకుంటాం, లాంగ్ జర్నీస్ ఎక్కువ, బైక్ మీద ఎక్కువ క్రేజీగా తిరుగుతూ ఉంటారు. సో వీటి వల్ల వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ అనేది ఫామ్ అవుతుంది టెస్టికల్స్లో. ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే మన టెస్టికల్స్ నుంచి చెడు రక్తాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి రక్తనాళ యొక్క థిక్నెస్ పెరగడం. సో దీనికి చాలామంది మళ్ళీ దానికి కూడా ప్యానిక్ అయిపోయి సర్జరీకి వెళ్తున్నారు. సో వీటికి అన్నిటికీ కూడా అంటే వెరికోజీ ఎఫెక్ట్ ఉన్న, హార్మోన్ ప్రాబ్లం కనిపించిన, లైఫ్ స్టైల్ వలన వారికి కౌంట్ తగ్గిన, ఇన్ఫెక్షన్ వల్ల కానీ బ్లాక్స్ వల్ల కానీ కౌంట్ మొటిలిటీ తగ్గిన, చక్కటి వాజీకరణ చికిత్సల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వచ్చు. లైఫ్ స్టైల్ని కూడా మార్చుకుంటాం. కాబట్టి మనం లైఫ్ స్టైల్ని కంపల్సరీ మార్చుకుని మనం ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది బెటర్మెంట్ కోసమే. 100% క్యూర్ అనేది మనకి డిసీజ్ అయితే మాట్లాడాలి, డిసీజ్లో కూడా 100% క్యూర్ ఉండదండి, బెటర్మెంటే. ఎందుకంటే బికాజ్
మగవారిలో కౌంట్ తగ్గడం అనేది లోపం, రోగం కాదు. కాబట్టి ఎంతసేపు మనం ఇప్పుడు బెటర్మెంట్ కోసం ప్రయత్నించాలి. కాబట్టి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అయినటువంటి వాజీకరణ చికిత్సలు కనుక తీసుకుని చక్కగా ఇప్పుడున్నటువంటి టోటల్ ఇది సోషల్ హజార్డ్ అయింది. మేల్ ఇన్ఫెర్టిలిటీస్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్లో వచ్చేటువంటి ప్రాబ్లం సోషల్ హజార్డ్ అయిపోయింది. సో సామాజిక సమస్య కింద తయారైంది. దీన్ని మనం అధిగమించాలంటే కంపల్సరీ మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ని ఎంచుకోవాలి. మంచి లైఫ్ స్టైల్ పాటించినట్టయితే ఖచ్చితంగా మంచి లైఫ్ని లీడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.